హలో యూఎస్, వెల్కమ్ టు మనసిన కథలు. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ రాక్షస మొగుడు. ఈ స్టోరీలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ మిస్ అయిన వాళ్ళు ముందవి చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. ఎర్రగా కాలి బొబ్బలు తెలియని ఆమె చేతిని చూసి హిందూకి బాధగా అనిపించింది. కిచెన్ నుంచి ఐస్ ట్యూబ్స్ తెచ్చి అవి ఒక క్లాత్లో కట్టి చాందిని చేతిపై పెట్టి ఆమె బాధలో కొంచెమైనా తగ్గేలా చేసింది. కానీ జీవితాంతం తన కొడుకు పెట్టే బాధల నుండి ఆమెను ఎలా తప్పించాలో, ఆమెకు తోడుగా ఎలా నిలబడాలో ఇందుకి ఏమాత్రం అర్థం కావడం లేదు. రిషి పెళ్లి విషయం అసలు మింగుడు పడడం లేదు హారికకి. నీ మీద ఎన్నో ఆశలతో అక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తే నువ్వేంటి బాబా ఇలా చేశావు? ఎవరో తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకునే ముందు ఒక్క క్షణం నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న నా గురించి ఆలోచించలేకపోయావా అని మనసులో అనుకుంటూ గది దాటి బయటకు వచ్చిన ఆమెకి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని హాయిగా టిఫిన్ తింటూ కనిపించింది కౌశల్యాదేవి. ఆమెను చూడగానే అరికాలి మంట నడినెత్తికి ఎక్కడంతో అసలు ఇదంతా ఈవిడ వల్లే జరిగింది. ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను, నా మాట వింటేనే కదా చెప్తాను ఈవిడి గారి సంగతి అని అనుకుంటూ కోపంగా కిందకి వెళ్తూ ఉంది హారిక. తన వైపు దూసుకు వస్తున్న ఉపద్రవం గురించి ఏమాత్రం అంచనా లేని కౌశల్యాదేవి ఇడ్లీ ముక్క తుంచే చట్నీతో నంచుకుని నోట్లో పెట్టుకుని దాని టేస్ట్ నచ్చకపోవడంతో, అరే ఎవడ్రా ఈ చట్నీ చేసింది, అసలు ఉప్పు వేశారా ఇందులో అని అంటూ పనివాళ్ళ మీద కోపంగా అరుస్తూ ఉంది ఆమె. సరిగ్గా హారిక కిందకి వచ్చేసరికి ఆ మాట హారిక చెవిన పడడంతో వేగంగా వెళ్ళి టేబుల్పై ఉన్న ఉప్పు డబ్బా తీసుకుని అందులో ఉన్న ఉప్పు మొత్తం ఆమె ప్లేట్లో గుమ్మరించేసింది హారిక. అది చూసి అయ్యో అయ్యో నీకేం పోయేకాలం ఇచ్చిందే, ఉప్పు అంతా అలా వేస్ట్ చేస్తున్నావు అని కోపంగా హారికని అడిగింది కౌశల్యాదేవి. పోయేకాలం వచ్చింది నాకు కాదత్త, నీ కొడుక్కి నీకు. అందుకే కోట్లు తెచ్చే నన్ను కాదు అని ఊరు పేరు తెలియని ఆ అనామకురాలిని తీసుకువచ్చి పెళ్ళం పోస్ట్ ఇచ్చాడు. అసలు బ్రెయిన్ పనిచేస్తుందా నీ కొడుక్కి? ఈ బ్రెయిన్ పెట్టుకునే కోట్లు సంపాదిస్తున్నాడా ఏంటి నాకు తెలియకడుగుతాను. ఈ పని చేసి తనకి ఎంత తిక్కుందో నిరూపించుకున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే అదేమీ పట్టకుండా నువ్వేమో అసలు ఏమీ జరగలేదు అన్నట్లు ఆ విషయం పూర్తిగా మర్చిపోయి నీ పాటికి నువ్వు హాయిగా తింటున్నావు. నాకు మాత్రం రాత్రి నుంచి పిచ్చి పడుతున్నట్లుంది. అసలు నీకు ముద్ద ఎలా దిగుతుందో నాకు అర్థం కావడం లేదు అత్త కోపంగా అంది హారిక. ఆమె కోపం చూసి చిన్నగా నవ్వుకొని, అయ్యో పిచ్చి హారిక, ఇట్రా నీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ ఆమె చేతిని పట్టుకుని తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పు అసలేంటి నీ బాధ అది చాలా ప్రశాంతంగా అడిగింది కౌశల్యాదేవి. ఏంటి నీ బాధ? అంత తాయితీగా ఎలా అడుగుతున్నావత్త? నా బాధ ఏంటో నీకు తెలీదా? చిరాగా మొహం పెట్టి కోపంగా అడిగింది హారిక. హా, తెలుసు. ఇప్పుడు బావ నిన్ను కాదు అని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కదా నీ బాధ అని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ మరొక్కసారి ఆమెకి కోపం వచ్చేలా అడిగింది కౌశల్యాదేవి. హా, అవును. ఇప్పుడు ఏం చేద్దాం అసహనంగా అంది హారిక. ఈ విషయంలో మనం చేసేది ఏమీ లేదు హారిక, జస్ట్ జరిగేది చూస్తూ కూర్చోవడం తప్ప చాలా ఈజీగా చెప్పింది కౌశల్యాదేవి. అసహనంగా ఆమె వైపు చూసి, ఆ మాత్రానికి నన్ను అక్కడ నుంచి ఇక్కడికి పిలిపించడం ఎందుకు? ఈ మొక్కేదో ముందే చెప్తే శుభ్రంగా అక్కడే ఏ తెల్ల తోలు వాడినో చూసుకుని పెళ్లి చేసుకుని హాయిగా సెటిల్ అయిపోయే దానిని కదా. ఇక్కడి వరకు వచ్చేంత శ్రమ పడవలసిన అవసరం నాకేంటి? అప్పుడైతే నాకు ఈ బాధ కూడా ఉండేది కాదు నిష్ఠూరంగా అంది హారిక. నువ్వక్కడ ఏ తెల్లతోళ్ళు వాడినో చూసుకుని సెటిల్ అయిపోతే మరి ఇక్కడ నా కొడుకు పరిస్థితి ఏంటే? వాడేమైపోవాలి అని చిన్నగా నవ్వుతూ అడిగింది కౌశల్యాదేవి. కోపంగా ఆమె వైపు చూస్తూ, హబ్బా అత్త, మా ప్రొఫెసర్ చెప్పే లెసన్స్లో కూడా నాకు ఇంత కన్ఫ్యూజన్ ఉండదు. నువ్వు నన్ను అంత కన్ఫ్యూషన్ చేసి పడేస్తున్నావు. ఒక పక్కన వాడు ఎవరి మాట విన్నాడు అంటారు, మరొక పక్కన నా కొడుకు పరిస్థితి ఏంటి అంటావు. అసలు నీ మైండ్లో ఏం రన్ అవుతుందో సూటిగా చెప్పు, ఇంత సుత్తి లేకుండా అడిగింది హారిక. ఏమీ లేదే, ఇప్పుడు మీ బావ పెళ్లి చేసుకున్నాడు కరెక్టే, కానీ ఆ పిల్లని అంగీకరించవలసిన వాళ్ళు
కొందరున్నారు. వాళ్ళకి మీ బావ పెళ్లి చేసుకున్న అమ్మాయి నచ్చాలి. వాళ్ళు అంగీకరిస్తేనే మీ బావ ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా, భారీగా స్వీకరిస్తాడు. లేకపోతే నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయి మెడ పట్టుకుని బయటికి గంటేస్తాడు. ఈ సంగతి నువ్వెలా మర్చిపోతున్నావు? కన్యంగా ఆమె వైపు చూస్తూ వంకరగా నవ్వుతూ అడిగింది కౌసల్యాదేవి. ఆ మాటతో ఒక్కసారిగా హారిక మొహంలో నవ్వు వచ్చి చేరింది. నిజమే కదా! నేను ఆ విషయమే మర్చిపోయాను. తాతయ్య, అమ్మమ్మలకి నచ్చనిదే బావ ఏ పని చెయ్యడు. కానీ వాళ్ళకి చెప్పకుండా బావ పెళ్ళెందుకు చేసుకున్నాడు? ఎప్పుడూ అలా చేయడు కదా! అసలు వాళ్ళ పర్మిషన్ లేకుండా తుమ్ము వచ్చినా తుమ్మని బావ ఇప్పుడు వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడంటే ఇందులో ఏదో ఉంది అత్తోయ్! అని అనుమానంగా అడిగింది హారిక. నాకు ఈ విషయంలో చాలా డౌట్‌గానే ఉంది. ప్రతి చిన్న విషయంలోనే వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని వారికి నచ్చిందే చేసే రిషి, ఎందుకు వారికి చెప్పకుండా హఠాత్తుగా ఎవరో తెలియని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు? పెద్దవాళ్ళని ఎదిరించి మరీ పెళ్లి చేసుకునేంత ఆ అమ్మాయిలో ఏముంది? ప్రేమించాడా అంటే వాడి ప్రేమ వేరు, వాడు ప్రేమించిన అమ్మాయి వేరు. మరి ఈ అమ్మాయి ఎవరు? వీడికి ఆ అమ్మాయికి సంబంధం ఏంటి? నొసలు చిట్లించి అంది కౌసల్యాదేవి. ఏముంటుందో 2 మంత్స్ ఆగితే మనకే తెలుస్తుంది కదా అత్త. అసలు ముందు ఈ విషయం అమ్మమ్మ, తాతయ్యలకి తెలిసేలా చేస్తే అప్పుడు వస్తుంది సరైన మజా. అప్పుడు బావ ఏం చేస్తాడో చూడాలి. కన్నింగా నవ్వుతూ అంది హారిక. కరెక్టే. కానీ అప్పుడే ఈ విషయం వాళ్ళ దాకా వెళ్ళనివ్వక హారిక. ఎందుకంటే ముందు మనం ఆ అమ్మాయిని రిషి పెళ్లి చేసుకోవడం వెనక ఉన్న అసలైన కారణం ఏమిటో, ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలి. అది తెలిస్తే వాడి నుంచి ఆ అమ్మాయిని మనం ఎలా దూరం చేయాలో అన్న దానిలో మనకి ఒక క్లారిటీ వస్తుంది. చెప్పింది కౌశల్యాదేవి. యు ఆర్ రైట్ అత్త. ముందు వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వారి మధ్యన బాండింగ్ ఎలా ఉంది? అన్న విషయం మనకి తెలియాలి. అంటే ఆ ఇంట్లో మన మనిషి ఒకరుండాలి. ఎవరైనా అలా ఉన్నారా? అంటూ అనుమానంగా అడిగింది హారిక. అవును. మన మనిషి అక్కడ ఉండాలి. కానీ అక్కడ ఉన్న వారందరూ కూడా రిషి మనుషులే. అతని కనుసైగతో భయపడి లైన్‌లో నిలబడేవాళ్ళే. అలాంటి వ్యక్తులు కాకుండా మనకు సహాయం చేసే మనిషి కావాలి. అంటూ తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసింది కౌసల్యాదేవి. రిషి వార్నింగ్‌తో చైత్రకి ట్రీట్మెంట్ చేస్తూ, ఆమె లేచి కూర్చునే సమయం కోసం ఎదురు చూస్తూ పక్కనే ఉన్నాడు డాక్టర్. అలా 4 గంటలు గడిచిన తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచింది చైత్ర. ఆమె కళ్ళ ముందు తన తండ్రి మొహం కనబడుతూ ఉండడంతో ఉలిక్కిపడి లేచి కూర్చుని నానా అంటూ ఆ చుట్టూ చూసింది. అది చూసి కంగారుగా ఆమె దగ్గరికి వచ్చి ఎలా ఉంది మేడం అంటూ ఆమె పల్స్ చెక్ చేసి హమ్మయ్య ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. ఇంకా ఏ భయం లేదు అని గట్టిగా ఊపిరి తీసుకున్నాడు డాక్టర్. అతని వైపు సీరియస్‌గా చూస్తూ మిస్టర్ రిషికాంత్ వడ్లమూరి ఎక్కడా? అని అడిగింది చైత్ర. ఏంటి? రిషికాంత్ వడ్లమూరినా? ఆ రాక్షసుడిని పేరు పెట్టి పిలిచే వాళ్ళు కూడా ఉన్నారా? ఈమె అంత ధైర్యంగా పేరు పెట్టి పిలిచిందంటే డౌటే లేదు. ఈమె గ్యారంటీగా ఆ రాక్షసుడికి తగ్గ రాక్షసే అయి ఉంటుంది. మిసెస్ రిషికాంత్ వడ్లమూరి. నైస్ జోడీ అని పైకి అనాలి అని ఉన్నా కూడా అంత ధైర్యం చేయలేక సార్ ఆఫీస్‌కి వెళ్లారు మేడం అని చాలా వినయంగా చెప్పాడు డాక్టర్. ఆ మాట వినగానే కోపంగా పళ్ళు నూరుతూ బెడ్ దిగింది చైత్ర. అది చూసి కంగారు పడిన డాక్టర్, అయ్యో మేడం మీరు ఇంకా సెట్ అవ్వలేదు. మీకు హెల్త్ ఇంకా నార్మల్‌కి రాలేదు. సో, మీరు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళకూడదు. మీకేం కావాలో చెప్పండి. నేను మీ దగ్గరికి తీసుకువస్తాను అన్నాడు అతను. అతని వైపు చాలా సీరియస్‌గా చూస్తూ, రిషికాంత్ కావాలి. వెళ్లి తీసుకువస్తారా? అని అడిగింది చైత్ర. ఆ మాట పిడుగుపడినట్లు మీద పడడంతో, దానికన్నా ట్రైన్ కింద తలపెట్టడం చాలా బెటర్ అని మనసులో అనుకుని, అర్థమైందమ్మా. అంత రిస్క్ తీసుకొని నాకు నేను తద్దినం పెట్టుకోలేను. మీరు వెళ్ళండి. మీరు అక్కడికి చేరుకునే లోపు నేను దుకాణం సర్దేసుకొని ఈ ఊరు, కుదిరితే ఈ రాష్ట్రం, ఇంకా కుదిరితే దేశం వదిలి పారిపోతాను అని అంటూ ఆమె కన్నా ముందే ఆ గది దాటి బయటికి వెళ్ళిపోయాడు డాక్టర్. వస్తున్నాను మిస్టర్ రిషి. నన్ను ఈ స్థితిలో ఉంచిన నీతో అన్ని విషయాలు తేల్చుకోవడానికి నీ దగ్గరికే వస్తున్నాను. నన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అని మనసులో అనుకుని ఆవేశంగా అక్కడి నుంచి రిషి ఆఫీస్‌కి బయలుదేరింది చైత్ర.
తన మనుషుల ద్వారా విషయం తెలుసుకున్న రిషి, రా చైత్ర, ఈరోజు నీకు నాలో ఉన్న అస్సలైన రాక్షసుడితో పరిచయం చేయిస్తా. రా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ బేబీ అనుకుని కన్నింగా నవ్వుకుంటూ ఉన్నాడు రిషికాంత్. వ్రతం అయిపోవడంతో గదిలోకి వచ్చి బెడ్ మీద కూర్చుని కాలిన తన చేతిని చూసుకుంటూ ఉన్న చాందిని కళ్ళల్లో నీళ్లు ఆమె చెంపల మీదుగా జారిపోతూ ఉన్నాయి. ఎర్రగా కందిపోయి బొబ్బలు తెలియని ఆ చేతిని చూస్తూ ఉంటే ఏదో తెలియని బాధ గుండెల్ని మెలిపెడుతూ ఉంది. ఫ్యూచర్లో తన జీవితం కూడా ఇలాగే అయిపోతుందేమో అన్న భయం కూడా ఆమెకి మెల్లిగా వేస్తూ ఉంది. అప్పుడే ఆ రూమ్ డోర్ తీసిన సౌండ్ వినిపించింది ఆమెకి. దానితో తల ఎత్తి అటువైపు చూసిన ఆమెకి కళ్ళల్లో చేరిన కన్నీటి వలన ఆ డోర్ దగ్గర నిలబడి తన వైపే కోపంగా చూస్తున్న వ్యక్తి ఎవరో సరిగ్గా కనిపించడం లేదు. ఆ వ్యక్తి ఓర ఆమెలో ఏదో తెలియని భయాన్ని కలగజేస్తూ ఉండడంతో కంగారుగా పైట చెంగుతో కన్నీళ్లు తుడుచుకుని అటువైపు క్లియర్గా చూసే ప్రయత్నం చేసింది ఆమె. అలా చూసిన ఆమెకి అక్కడ చంపేసేలా ఆమెను చూస్తూ నిలబడి ఉన్నాడు రేవంత్. అతన్ని చూసిన ఆమె వెన్నులో వణుకు పుట్టినట్లు అనిపించడంతో కంగారుగా భయంగా పైకి లేచి నిలబడింది. కచ్చిగా ఆమెను చూస్తూ ఒక్క అడుగు ఆమె వైపు వేస్తూ ఉన్నాడు రేవంత్. అతనికి భయపడి గజగజ వణుకుతూ ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది చాందిని. అలా వెనక్కి పడుతున్న ఆమె అడుగులు ఆ వెనక గోడ తగలడంతో అక్కడితో ఆగిపోయాయి. గుండెల మీద చెయ్యి పెట్టుకుని వేగంగా కొట్టుకుంటున్న తన గుండెని అదుపు చేసుకుంటూ అతను ఏమన్నా చేస్తాడేమో అన్న భయంలో తనని ఎవరైనా కాపాడితే బాగుండును అనుకుంటూ అతని వెనకగా డోర్ వైపు ఎవరైనా వస్తారని ఎదురుచూస్తూ ఉంది. అది చూసి వంకరగా నవ్వుతూ తన చేతులను ఆమెకి ఇరువైపులా పెట్టి ఆమెను ఎటువైపు వెళ్లకుండా లాక్ చేసి, ఏంటి, నన్ను చూస్తుంటే నిజంగా నీకు అంత భయం వేస్తుందా, లేక భయపడుతున్నట్లు నటిస్తున్నావా? పళ్ళు నూరుతూ అడిగాడు రేవంత్. నేను నేను నటించడం ఏంటి రేవంత్? వణుకుతున్న గొంతుతో సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది చాందిని. ఆ మాటకి పెద్దగా నవ్వుతూ, అవును, నువ్వు నటించడం ఏంటి? నువ్వు నటించవు, నటనలో జీవిస్తావు. ఎదుటి వాళ్ళని వెర్రి వెదవలని చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటావు. అసలు అసలు నీలాంటి మహానటిని ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా చూసి ఉండరు తెలుసా? ఆవేశపడుతూ అన్నాడు రేవంత్. అప్పటికే చాందిని కళ్ళు కన్నీళ్లతో తడిచిపోయాయి. నిజం చెప్తున్నాను రేవంత్, జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఇలాంటి నిందలు నా మీద వేసి నా మనసుని గాయపరచొద్దు. ఇదంతా నేను కావాలని చెయ్యలేదు. దయచేసి నన్ను నమ్ము అని బతిమలాడుతూ ఉంది చాందిని. ఏంటి, నీ తప్పేమీ లేదా అని అంటూ ఆవేశంగా ఆమె గొంతు పట్టుకుని నులుముతూ, నాకు తెలుసు చాందిని, ఇదంతా చేసింది నువ్వే అని. నువ్వే నా చైత్రకి ఏవో మాయ మాటలు చెప్పి తన స్థానంలో ముసుగు వేసుకుని వచ్చి కూర్చుని నాతో తాళి కట్టించుకున్నావు. ఇంకా అమాయకత్వం వెనక దాగి ఉన్న నీ నీచమైన ఆలోచనలు తెలుసుకోలేని స్థితిలో నేను లేను. నాకు అంత అర్థమైపోయింది. మర్యాదగా చెప్పు, ఎక్కడ ఎక్కడ నా చైత్ర అని కోపంగా అడిగాడు రేవంత్. అతను తన పీక గట్టిగా పట్టుకుని నొక్కుతూ ఉండడంతో ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ అతని చేతి నుండి తనని విడిపించుకునే ప్రయత్నం చేస్తూనే, నాకు తెలీదు అంటూ అడ్డంగా తల ఊపింది చాందిని. ఆమె సమాధానం అర్థం అవడంతో మరింత గట్టిగా ఆమె పీక నొక్కుతూ, తెలీదు అంటే నమ్మేసి వదిలేస్తాను అని అనుకుంటున్నావేమో. నీ మాయ మాటల్ని, నీ అమాయకపు చేష్టల్ని నమ్మే రోజులు పోయాయి. ఇంకా నిన్ను నమ్ముతున్నాను అని అనుకుంటే అది కేవలం నీ భ్రమ మాత్రమే. నిజం చెప్పు, నా చేతులని ఏం చేశావు? గట్టిగా అరిచాడు రేవంత్. అతను అంత గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండడంతో అతని ప్రతిఘటించే ఓపిక కూడా లేక ఇంకా తన చావు కన్ఫామ్ అనుకుని గుడ్లు తేలేసి అతన్ని చూస్తూ ఉండిపోయింది చాందిని. అప్పుడు అటుగా వెళుతున్న ఇందుకి అతన్ని అరుపు వినిపించడంతో, వామ్మో, ఈ రాక్షసుడు ఆ పిల్లని ఏం చేసేస్తున్నాడో ఏంటో అని అనుకుంటూ కంగారుగా లోపలికి పరుగున వచ్చి అక్కడ జరిగేది చూసి ఒక్క క్షణం షాక్లో అలా ఉండిపోయింది ఆమె. చెప్పు చాందిని, నా చేతిలో చావక ముందే మర్యాదగా నిజం చెప్పు.
మరొక్కసారి అరిచాడు రేవంత్. ఆ అరుపుతో స్పృహలోకి వచ్చి కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి, ఒరే, ఆ పిల్లని చంపేస్తావా ఏంటి, వదలరా అని అంటూ అతి కష్టంగా అతని చేతి నుండి చాంతిని విడిపించింది ఇందు. దాంతో గట్టిగా ఊపిరి తీసుకుంటూ కింద కూలబడి ఏకధాటిగా దగ్గుతూ ఉంది చాందిని. అది చూసి కంగారు పడుతూ పక్కన ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి, కొంచెం జాగ్రత్తమ్మా, కాసిని వాటర్ తాగు అని అంటూ ఆమెకి కాసిని మంచినీళ్ళు పట్టించి ఆమె కొంచెం స్థిమిత పడ్డాక పైకి లేచి చంపేసేలా రేవంత్ని చూస్తూ, నీకేమైనా పిచ్చి పట్టిందా, చంపేస్తావా ఏంటి ఆ పిల్లని అని అడిగింది ఇందు. హా మమ్మీ, చంపేస్తా. నా చేతి ఎక్కడ ఉందో, తనని ఈ దుర్మార్గురాలు ఏం చేసిందో చెప్పకపోతే నిజంగానే చంపేస్తాను. దీనికి నా చేతిలో చావు కన్ఫామ్ అని కోపంగా అన్నాడు రేవంత్. తర్వాత ఏం జరుగుతుంది? నిజంగానే చాందినిని రేవంత్ చంపేస్తాడా? రిషి దగ్గరికి వెళ్తున్న చైత్ర ఏం చేస్తుంది? అతన్ని ఎలా నిలదీస్తుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.